ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా మేజర్ హైవే ప్రారంభమైంది. అదే విజయవాడ వెస్ట్ బైపాస్. మంగళగిరి సమీపంలో కాజా నుంచి ఏలూరు జిల్లా చిన్నౌటుపల్లి వరకు 48 కిలోమీటర్ల బైపాస్ రోడ్డులో ఒకవైపు మార్గం అందుబాటులోకి వచ్చింది. ఈ రహదారిపై కాజా నుంచి రాజధాని గ్రామాలు, కృష్ణానది మీదుగా కొత్తగా నిర్మించిన 3 కిలోమీటర్ల ఐకానిక్ బాహుబలి వంతెన దాటి 18 కిలోమీటర్లు ప్రయాణిస్తే విజయవాడలోని గొల్లపూడి చేరుకోవచ్చు. అక్కడి నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళొచ్చు. లేదా ఇదే రోడ్డులో మరో 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే చిన్నౌటుపల్లి దగ్గర NH16లోకి ఎంటర్ అయి ఏలూరు, రాజమండ్రి, విశాఖ వైపు దూసుకుపోవచ్చు. బెజవాడ నగరాన్ని బైపాస్ చేస్తూ నిర్మించిన ఈ రోడ్డుతో సిటీలో ట్రాఫిక్ తగ్గడంతో పాటు హైవే మీద దూర ప్రాంతాలకు వెళ్లే వారికి కనీసం గంట ప్రయాణ సమయం తగ్గుతుంది. మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్లో రెండో వైపు కూడా వాహనాలు అనుమతించేందుకు వీలుగా పనులు చేస్తున్నారు. విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తి చేశాక రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం సమీపంలో టోల్ ప్లాజా ప్రారంభిస్తారు. ఈ టోల్ ప్లాజా పూర్తిగా క్యాష్లెస్ విధానంలో నడుస్తుంది. డిజిటల్ పేమెంట్స్, ఫాస్టాగ్ పద్ధతుల్లో మాత్రమే ఇక్కడ టోల్ ఫీజు వసూలు చేస్తారు. టోల్ ప్లాజా దగ్గర క్యాష్లెస్ ప్రాసెస్ మాత్రమే అమలు చేయడం వల్ల రద్దీ సమయాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. 2026 చివరి నాటికి దేశంలో అసలు టోల్ గేట్లు లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫాస్టాగ్తో కూడా అవసరం లేకుండా GPS ఆధారంగా రోడ్డు మీద ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికి మాత్రమే టోల్ ఫీజు వసూలు చేస్తారు. ఈ విధానంలో హైవే సమీప గ్రామాల ప్రజలపై టోల్ భారం పడకుండా మొదటి 20 కిలోమీటర్ల దూరానికి టోల్ ఫీజు మినహాయింపులు ఇవ్వాలని భావిస్తున్నారు. GPS ఆధారిత టోల్ విధానం అమల్లోకి వస్తే అసలు టోల్ ప్లాజాల అవసరమే ఉండదు.